ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో పార్కులకు ఎవరైనా కానీ లవర్స్ వెళ్తారు, లేకపోతే పిల్లలు వెళ్తారు, కొంతమంది పెద్దవాళ్ళు అయితే వాకింగ్కి వెళ్తారు. కానీ కొన్ని కొన్ని జంతువులు కూడా ఉంటాయి, అంట్ లైక్ పప్పీస్ కానీ, పిల్లులు కానీ, కుక్కలు కానీ వీటిని అనేది తీసుకెళ్తుంటారు. కానీ ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే చాలామంది ఆడుకోనికి అయితే బాగానే వెళ్తుంటారు. ఈ విషయం ఏంటంటే ఒక గజరాజు అంటే ఒక ఎలిఫెంట్ అనేది పార్కులోకి వెళ్ళింది. ఇది అటు సైడ్ అంటే అస్సాంలో జరిగింది. అస్సాంలో దగ్గర ఒక పార్క్ ఉందన్నమాట. ఆ పార్కు దగ్గర ఇంటర్నేషనల్ అది ఉంటుంది కదా అడవి, ఆ అడవి ప్రాంతంలో ఒక ఏనుగు అనేది తప్పిపోయి ఇట్లా పార్కులోకి వచ్చింది. ఇట్లా పార్కులోకి వచ్చిన ఏనుగు ఏం చేసిందంటే అక్కడ ఉన్న వారందరినీ చూసి మైమర్చిపోయి అక్కడ మొత్తం ఆ పిల్లలతో జల్సా చేస్తుంది. ఇది తెలుసుకున్న అక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారంటే ఆ ఎలిఫెంట్తో అనేది బాగా ఎంజాయ్ చేశారనమాట. ఆ ఎలిఫెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది చాలామంది ఆశ్చర్యపోయి అందరినీ కనుక్కోగా ఏం జరిగిందంటే అస్సాంలో ఉన్న అడవిలో నుంచి పక్కన ఒక పార్క్ ఉందన్నమాట. ఆ అడవిలో నుంచి తప్పిపోయి ఇటు పార్కులోకి వచ్చిందని అందరు అంటున్నారు. కానీ అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అయితే తెలియదు. అంటే కొంతమంది ఏంటంటే పార్కు ఇప్పుడు కొంతమంది అయితే పెంచుకుంటారు కదా ఏనుగుని, అట్లా సంథింగ్ కదా ఏమన్నా అటు నుంచి ఇట పార్కులోకి వచ్చిందేమని కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఈ ఏనుగు ఈ పార్కులోకి రావడం వల్ల పిల్లలైతే చాలా ఆనందంగా అన్నారు. అదిగాక ఆ ఏనుగు పిల్లలతో పాటు ఉయ్యాల దగ్గరికి వెళ్ళి ఊగడం కానీ, ఇట్లా జారుడు బండ దగ్గరికి వెళ్ళి పిల్లలతో ఆడుకోవడం కానీ చాలా అంటే చాలా ఫన్నీగా అయితే జరిగింది. ఇది తెలుసుకున్న సిటిజన్లందరూ ఈ ఫోటోలను వీడియోను తెగ వైరల్ చేశారు. అదిగాక ఏనుగుతో ఆడుకుంటున్న మా పిల్లలని చెప్పేసి కొంతమంది ట్యాగ్ని అయితే ఏర్పాటు చేశారు. ఇలా ట్యాగ్ని ఏర్పాటు చేస్తూ కొంతమంది ఏమో ఇటు పక్క పిల్లలతో ఎంజాయ్ చేస్తూ వీడియోలు తీసుకుంటూ జల్సాగా సాగిపోయింది. ఆ కొంత సమయం తర్వాత అంటే కొద్దిసేపు తర్వాత ఏం జరిగిందంటే అటు పక్కన ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చి అది ఎక్కడి నుంచి వచ్చిందని విచారించిన తర్వాత తెలిసింది ఏంటంటే అది పక్కనే ఒకటి మనకు ఉంటుంది కదా మ్యూజియం, అంటే ఇది ఉంటుంది కదా సర్కస్. ఆ సర్కస్లో ఏనుగు అని అందరికీ తెలిసిందే. ఆ సర్కస్లో ఏనుగు తప్పిపోయి అంటే ఇట్లా మామూలుగా వచ్చి బయటికి తప్పిపోయి ఇట్లా పార్కులోకి వచ్చిందని అందరికీ తెలిసింది. ఇట్లా తెలుసుకున్న ప్రతి ఒక్కరు ఓహో ఇదే సంగతి అని చెప్పేసి అందరి ఫోటోలు దిగడం, దాని మీద ఎక్కడ చేయడం జరిగింది. అది మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రిటర్న్ వాళ్ళకి అప్పచెప్పారు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి కొత్త విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.